కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా వరనిశ్చయం అనే కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి వరనిశ్చయం. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. శివానికి పెళ్ళీడు వచ్చింది. దాంతో ఆమె తల్లిదండ్రులకు ఇక కూతురికి తగిన వరుని వెదకాలన్న ఆలోచన వచ్చింది. శివాని బామ్మ బ్రహ్మరాంబకైతే మనవరాలిని పెళ్లి కూతురుగా చూసుకోవాలన్న కోరిక ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే మనసులో పుట్టింది. అప్పుడే దానికి పెళ్ళేంటి, ఇంకా చిన్నపిల్ల అయితేను అని తన కొడుకు, నేను అప్పుడే చేసుకోను బామ్మ, ఇప్పుడేగా ఎంఏలో చేరాను, అది అయిపోవాలి, ఏదైనా ఉద్యోగంలో చేరాలి అప్పుడు అని మనవరాలు అనటంతో ఆ ఇంట్లో తన మాట చెల్లదని మళ్ళీ ఆ ప్రస్తావన తేవటం మానేసింది. శివాని ఎంఏ పూర్తయ్యాక అప్పుడు వాళ్లల్లో కదలిక వచ్చింది. ఏ ఊరబ్బాయి దొరుకుతాడో ఏమో, ఇప్పుడిక్కడ నువ్వు ఉద్యోగంలో చేరినా పెళ్ళయ్యాక మానేయాల్సి వస్తుంది అని కూతురికి సర్ది చెప్పి సంబంధాల వేటలో పడ్డాడు శివాని తండ్రి తిరుమలరావు. 4 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి రాజారాం గారి అబ్బాయి అభిమన్యు తల్లిదండ్రులతో కలిసి వచ్చి శివానిని పెళ్లి చూపులు చూసి వెళ్ళాడు. కుందనపు బొమ్మలా ఉండే శివానిని ఎవరూ నచ్చకపోవటం అనేదే ఉండదు. చిరిమి దీపం పెట్టుకోవచ్చు అన్నంత అందంగా ఉంటుంది. కనుక వాళ్ళు అక్కడికక్కడే మాకు అమ్మాయి నచ్చింది, మీకు మా అబ్బాయి మా కుటుంబాన్ని నచ్చితే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళారు. దాంతో ఆలోచనలో పడ్డాడు తిరుమలరావు. కుటుంబం మంచిదని వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ మాట తీరు, మన్నన చూస్తుంటేనే తెలుస్తోంది. కానీ అబ్బాయి పర్వాలేదు, ఓకే అన్నట్టు ఉన్నాడు. కానీ మరీ చూడగానే వావ్ అనిపించేలా లేడు. బుద్ధిమంతుల్లా మాత్రం కనిపిస్తున్నాడు. ఈ కాలపు పిల్లల వెర్రిమొర్రి వేషాలేమీ లేకుండా హ్యాండ్సమ్ పర్సనాలిటీతో బాగానే ఉన్నాడు. కానీ బాగున్నాడు అని ఎగ్జైట్మెంట్తో కాకుండా అందరూ బాగానే ఉన్నాడు అని మామూలుగా అంటుంటే ఎందుకో తిరుమలరావు మనసు అంగీకరించలేదు. కూతురు శివానిని అడిగినా తను అలాగే కాదనటానికి నాకు కారణాలేమీ కనిపించటం లేదు నాన్న, ఇట్ ఈస్ ఓకే అని అనిపిస్తోంది, ఆ తర్వాత మీ ఇష్టం అనటంతో ఆయనకే అనిపించింది, ఎందుకు తొందరపడి మొట్టమొదటి సంబంధాన్ని ఒప్పేసుకోవటం, చూద్దాం ఇంకా ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమో. ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టే అతి ముఖ్యమైన పనిలో తొందరపాటు పనికిరాదు అని అనుకొని ఆ రోజు మ్యారేజ్ బ్యూరోలో కనిపించిన బెంగళూరు సంబంధమైన మురళీధర్రావు గారి అబ్బాయిని చూడటానికి వెళ్ళాడు. అతగాడిని చూసి చూడగానే తిరుమలరావు కళ్ళు మిలమిలా మెరిశాయి. ఎంత అందంగా ఉన్నాడు ఈ అబ్బాయి, అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. పచ్చటి పసిమి రంగు ఒళ్ళు, ఒడ్డు పొడుగు పర్సనాలిటీ, దానికి తోడు ఈ కాలం మగపిల్లల్లా మీసకట్టును గడ్డాన్ని గుబురుగా పెంచాడు. జుట్టును సైతం క్రాఫ్ కాకుండా పిచ్చుక గూడులా అడ్డదిడ్డంగా పెంచి గాలికి వదిలేశాడు. చినుకుల జీన్స్ ప్యాంటు, స్లిమ్ మోడల్ టీషర్టు వేసి నల్ల కళ్ళద్దాలు పెట్టాడు. మాటిమాటికి నవ్వుతుండటంతో పలువరుస తళుక్కున మెరుస్తోంది. మనిషి చాలా యాక్టివ్గా కూడా కనపడుతున్నాడు. చూపుడు వేలుకు తగిలించుకున్న కీచైన్ని గిరగిరా తిప్పుతూ లోపలికి వచ్చి తండ్రి తనను పరిచయం చేయగానే హాయ్ అంకల్ అంటూ 1 నిమిషం ఒక పోజు పెట్టి అలాగే నిలబడి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. మురళీధర్రావు గారు అప్పుడు తిరుమలరావు గారిని ఉద్దేశించి, చూశారుగా మా వాణ్ణి, చాలా మోడర్న్, వాడికి రాబోయే భార్య కూడా మోడర్న్గా ఉండాలన్నది వాడి ఒక్కగానొక్క కోరిక. చాలా అల్లరి పిల్లవాడు, 1 నిమిషం కూడా కుదురుగా ఉండలేడు. చిన్నప్పటి నుంచి అంతే, వాళ్ళమ్మను నన్ను బాగా ఆటలు పట్టిస్తూ ఉంటాడు, బయట ఫ్రెండ్స్ తోటి అంతే అనగానే హోమ్లీగా ఉండే తన కూతురు కళ్ళ ముందు నిలువగా 1 నిమిషం ఆగి
మళ్ళీ తనలో తనే అనుకున్నాడు తిరుమలరావు. ఇప్పుడు శివాని తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఉంది కనుక అలా ఉంది. అలా అని ఎప్పుడూ అలాగే ఉంటుందా? పెళ్ళై భర్త మీద ప్రేమ వచ్చాక తను ఎలా చెప్తే అలా మారకుండా ఎలా ఉంటుంది అని తన మనసుకు తను సర్ది చెప్పుకున్నాడు. ఆ తర్వాత పిల్లవాడి తండ్రి వంక తిరిగి, ఎప్పుడొస్తారు పెళ్లి చూపులకు మా ఇంటికి అని అడిగాడు. పెళ్లి చూపులు అంటూ ఫార్మాలిటీస్ పాటిస్తూ మీరు హడావుడి ఏమీ చేయకండి. మా అబ్బాయికి అలాంటివి ఇష్టం ఉండదు. వాడికి అమ్మాయి నచ్చితే మాకు నచ్చినట్టే గనక మేము చూడాల్సిన అవసరం లేదు. వాడు ఓకే అంటే అప్పుడు మేము ఒకరోజు క్యాజువల్గా మీ ఇంటికి వస్తాము అన్నాడు ఆయన. అయితే మీ అబ్బాయిని రేపు పంపించండి మా ఇంటికి అన్నాడు తిరుమలరావు. మురళీధరరావు గారు కొడుకుని పిలిచి, ఏరా రేపు నువ్వు ఫ్రీనేనా అని అడిగాడు. ఓకే అంటూ భుజాలు ఎగరేశాడు ఆ అబ్బాయి అదే సమాధానం అన్నట్టుగా. వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ముఖంలో సంతోషం ఉట్టిపడుతుండగా ఇల్లు చేరుకొని భార్యను, తల్లిని, కూతురు శివానిని పిలిచి, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, సినిమా హీరోలా. పెద్ద ఇల్లు, ఇంటి ముందు 2 కార్లు, నౌకర్లు, చాకర్లు వాళ్ళ స్టేటస్ని చెప్పక చెప్తున్నట్టు ఉంటాయి. అబ్బాయిది మంచి చదువు, సాఫ్ట్వేర్ జాబు, చాలా చలాకీగా కూడా ఉన్నాడు. మన సైడ్ నుంచి ఇక అంతా ఓకే అన్నట్టే. వాళ్లకు మనం నచ్చటమే ఉంది. ఆ అబ్బాయికి మోడర్న్గా ఉండే అమ్మాయి భార్యగా కావాలట. అమ్మా శివాని, రేపు నువ్వు ట్రెడిషనల్ శారీలో కాకుండా కాస్త మోడర్న్ డ్రెస్లో ఆ అబ్బాయికి కనిపించు. ఈ సంబంధం కుదిరితే అందచందాలలో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటారు కనుక నిన్ను నచ్చకపోవటం అంటూ ఉండదు అని చెప్పాడు తిరుమలరావు ధీమాగా. ఆయన మాటలు విన్న ఆయన భార్య తాయారమ్మ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. బామ్మ భ్రమరాంబైతే మనవరాలి బుగ్గలు చిదిమి, అమ్మ నా మనవరాలా, ఎంత అదృష్టవంతురాలవే, ఎంత మంచి సంబంధం వచ్చిందే అంటూ మురిసిపోతూ బోసి నోటుతో గమ్మత్తగా నవ్వింది. ఆ రోజు అందరి మనసులు ఆనందంతో దూది పింజల్లా తేలిపోయాయి. ఆ మర్నాడు సంజయ్ ఒక్కడే బైక్ మీద తిరుమలరావు ఇంటి ముందు వచ్చి ఆగాడు. పిల్లవాడి అందాన్ని చూసి ఆయనతో పాటు ఇంట్లో ఆడవాళ్లు కూడా మురిసిపోయారు. శివాని బామ్మ అయితే, ఎంత బాగున్నాడే కుర్రాడు అంది మనవరాలి వంక మురిపెంగా చూస్తూ. శివాని మాత్రం ముఖంలో ఏ భావాలను వ్యక్తం చేయకుండా తటస్థంగా ఉంది. ఆమె మనసు మాత్రం అతన్ని గమనిస్తోంది. శివాని నేను అలా బయటికెళ్ళి కాసేపు మాట్లాడుకుని వస్తాం అంకల్ అన్నాడు సంజయ్ వస్తూనే. అప్పటికే కూతుర్ని బయటికి పిలిచాడు తిరుమలరావు. శివానిని చూడగానే వాట్స్ ఏ బ్యూటీ అనుకున్నాడు సంజయ్. కానీ ఆ షల్వార్ షర్ట్ డ్రెస్సు, ఆ హెయిర్ స్టైలు చూసి మోడర్న్గా ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నాడు. బయటకు వెళ్తామన్న సంజయ్ కోరిక చూసి నివ్వెరపోయిన తిరుమలరావుకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక భార్య వంక చూశాడు. ఇంతకు ముందు వచ్చిన అభిమన్యు అనే అబ్బాయి తండ్రి వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటారు అని మాత్రం అంటే ఇద్దరిని ఇంటి వెనక ఉన్న గార్డెన్లోకి వెళ్ళమన్నారు. ఈ అబ్బాయి ఏమో ఏకంగా బైక్ మీద బయటికి తీసుకెళ్తానంటున్నాడు. వద్దంటే మంచి సంబంధం తప్పిపోతుందేమోనని భయం. ఏం చెప్పాలో అర్థం కాక భార్య వంక చూశాడు తిరుమలరావు. వెళ్ళనివ్వండి, తప్పదు, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అన్నట్టు చూసింది తాయారమ్మ. బామ్మ భ్రమరాంబ మాత్రం బుగ్గలు నొక్కుంటూ మనవరాల దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తున్నట్టు జాగ్రత్త అని మాత్రం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. బైక్ దగ్గరికి వెళ్లే లోపు, నువ్వు గుడ్ లుకింగ్ బట్ గ్లామరస్గా కనిపించటం లేదు, ఐ మీన్ మోడర్న్గా లేవు అన్నాడు సంజయ్. మొదటి పరిచయంలోనే అతను తనని అప్పుడే భార్య అయిపోయినట్టు నువ్వు అని సంబోధించటం ఎలాగో అనిపించింది శివానికి. ఆ తర్వాత గ్లామర్ అన్న పదానికి ఆయన చెప్పిన అర్థం మోడర్న్గా ఉంటే గ్లామరస్గా ఉన్నట్టు అన్నది సరికాదని అనిపించింది. కొత్త వ్యక్తితో అలా బైక్ మీద బయటికి వెళ్ళటం కూడా ఆమెకు నచ్చటం లేదు. అయినా తప్పక అన్నట్టు వెళ్ళింది. నీకు ఏదంటే ఇష్టం అని అడిగాడు సంజయ్. ముందు ఆ ప్రశ్న సరిగా అర్థం కాలేదు శివానికి. ఏం చెప్పాలో అర్థం కాక
నేచర్, ప్రకృతి అంటే ఇష్టం అంది. నాకు ఫన్ అంటే ఇష్టం, అడ్వెంచర్స్ అంటే ఇష్టం, వాటితో చాలా థ్రిల్ ఫీల్ అవుతాను అన్నాడు. అంతటితో ఊరుకోకుండా, నువ్వు చాలా భయస్త్రాల్లా ఉన్నావు అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు తను బైక్ మీద కూర్చుంటూ. ఇక్కడే ఎక్కడైనా దగ్గరలో ఉన్న ప్లేస్కి అంది అతని వెనక సీటు మీద కూర్చుంటూ. ఫ్రంట్ సీటు పక్కనున్న చిన్న హ్యాండిల్ని పట్టుకొని కూర్చున్న శివానిని గమనించి ఒక్క ఉదుటున బైక్ని ముందుకు పరుగు పెట్టించాడు సంజయ్. అదాటున అతని వీపు మీదకు తూలిపడి భయంతో అతని భుజం పట్టుకుంది శివాని. ఆ తర్వాత వెంటనే వదిలేసింది. తారు రోడ్డు మీద వేగంగా బుల్లెట్లా దూసుకుని వెళ్తోంది బుల్లెట్ బండి. రాను రాను ఇంకా వేగం పెంచాడు సంజయ్. గాలిలో తేలిపోతున్నట్టు ఉంది ఈసారి. శివానికి భయం వేసింది. స్లోగా పోనీయండి, నాకు భయం వేస్తోంది అంది. అలా అన్నాక తను కావాలని మరింత స్పీడ్ పెంచాడు. రోడ్డు మీది జనం అంతా వాళ్ళ వంకే చూస్తున్నారు. దాంతో మరింత హుషారొచ్చి ముందు చక్రాన్ని అష్టవంకర్లు తిప్పుతూ మధ్య మధ్య కొద్దిగా పైకి లేపుతూ బైక్ని ట్విస్ట్ చేస్తూ రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఫీడ్ చేయటం మొదలుపెట్టాడు. అది చూసి భయంతో కేకలు పెట్టింది శివాని. ప్లీజ్ ప్లీజ్ బండి ఆపండి, నాకు భయం వేస్తోంది అంది. ఈ స్పీడ్కే భయపడుతున్నావా? నేను మా ఫ్రెండ్స్తో బైక్ రేస్ పెట్టుకుంటాను, అప్పుడు చూడాలి అన్నాడు మరింత వేగం పెంచుతూ. వద్దు వద్దు అని శివాని అరవటం జనం అదోలా చూడటం చూసి, ఎందుకలా అరుస్తావు? ఎవరన్నా చూస్తే నేను నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా అనుకుంటారు అంటూ స్లో చేసి పక్కనున్న ఒక లేక్ దగ్గర ఆపాడు సంజయ్. అతని పక్కన నడుస్తుంటే శివాని మనసంతా అదోలా అయింది. నాకు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండటం అంటే ఇష్టం. సినిమా హీరోలనే కాదు, రియల్ హీరోస్ని కూడా లైక్ చేయాలి నువ్వు. లైఫ్ అంటే థ్రిల్ లేకుంటే ఎలా అన్నాడు. మాట్లాడలేదు శివాని. అక్కడ ఆ గుట్ట కనిపిస్తోంది చూడు, అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుదామా అన్నాడు సంజయ్ చూపుడు వేలితో చూపిస్తూ. నో ఫొటోస్ ప్లీజ్ అంది శివాని. అయితే బోట్ షైర్కి వెళ్దాం. వద్దు, నాకు నీళ్ళంటే భయం. నీళ్ళంటే భయమా? నీళ్లకు భయపడటం ఏంటి? ఇంకా ఏమంటే భయం నీకు అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ సంజయ్. ఇంకా చాలా అంది శివాని. బోట్ షైర్ చేస్తూ మాట్లాడుకుందాం పదా అంటూ వద్దన్నా వినకుండా తన గబగబ ముందుకు నడవటం మొదలుపెట్టాడు సంజయ్. వద్దు, ఇంకా ఇంటికి వెళ్దాం, నన్ను మా ఇంట్లో దింపేయండి అంది శివాని తప్పక అతని వెనకాల నడుస్తూనే. అప్పుడేనా? బోట్ షైర్ తర్వాత డిన్నర్కి హోటల్కి వెళ్దాం, ఆ తర్వాతే ఇంటికి. ఈ పక్కనే మంచి బార్ అండ్ రెస్టారెంట్ ఉందట అన్నాడు సంజయ్. వద్దు, అలాంటి చోట్లకు వెళ్ళటం నాకు అలవాట్లేదు అంది శివాని. పర్వాలేదు, ఈరోజు నా కోసం, నీ కాబోయే హబ్బీ కోసం అంటూ నవ్వుతూ కన్ను కొట్టి, ఇంతకు శివాని నీ హాబీస్ ఏమిటో చెప్పనేలేదు అని అడిగాడు. హ్యాండీక్రాఫ్ట్స్, చేతి పనులు బాగా చేస్తానని మా వాళ్ళందరూ అంటారు. షోకేస్ బొమ్మలు, పిల్లల టాయ్స్ చేస్తాను అంది శివాని. ఓ, వెరీ పూర్ టేస్ట్. నాకు డ్రైవింగ్, స్విమ్మింగ్, ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అంటూ బోట్ దగ్గరికి తీసుకెళ్లాడు సంజయ్. నీళ్ళ మీద కదులుతున్న బోట్ ఎక్కాలంటే భయమేసింది శివానికి. అలాగే భయపడుతూనే ఎక్కి కూర్చుంది. అది కొంచెం ముందుకు పోగానే జేబులో నుంచి ఫోన్ తీసి ఫోటోలు తీయటం మొదలుపెట్టాడు సంజయ్. బోటు అంచున కూర్చుని, బోటు అంచున నిలబడి సెల్ఫీలు దిగాడు. తర్వాత శివాని వద్దు వద్దు అంటున్నా వినకుండా తన పక్కకు వచ్చి కూర్చుని కుడి చెయ్యి ముందుకు చాపి సెల్ఫీలు తీయటం మొదలుపెట్టాడు. అతను నిల్చున్న తీరు, వంగిన తీరు చూస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయి నీళ్లలో పడిపోతాడేమోనని భయమేసింది శివానికి.
తర్వాత బోట్ నడిపే అబ్బాయి మీదికి వంగి మెల్లిగా ఏం చెప్పాడో ఏమో గాని ఆ తర్వాత బోటు వేగం రాను రాను పెరుగుతూ పెద్ద శబ్దంతో నీళ్ల మీద శరవేగంతో దూసుకునిపోవటం మొదలుపెట్టింది. మధ్య మధ్య కావాలని బోటుని ఒక పక్క సగానికి ట్విస్ట్ చేస్తున్నాడు బోట్ అబ్బాయి. భయంతో గట్టిగట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది శివాని. శివాని ఎంతగా అరుస్తుంటే అంత గట్టిగా చప్పట్లు కొడుతూ పకపక పగలబడి నవ్వటం మొదలుపెట్టాడు సంజయ్. చివరకు పడవ టైం అయిపోవటంతో ఒడ్డుకు వచ్చి ఆగింది. యూ రాస్కెల్ అనుకుంది శివాని మనసులోనే కోపంగా. భయం ఎంత భయంకరమైన అనుభవమో భరించే వాళ్ళకే తెలుస్తుంది. మౌనంగా నడుస్తున్న శివానిని ఉద్దేశించి, నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా శివాని అని అడిగాడు. ఉన్నారు అంది కసిగా శివాని ఈసారి. మరి వాళ్ళు నీతో ఇలా ఫన్ చేయరా? చేయరు. నేనైతే నా గర్ల్ ఫ్రెండ్స్ని బాగా టీచ్ చేస్తాను, చాలా ఫన్ చేస్తాను అన్నాడు సంజయ్. అవును, ఇంతకు మన పెళ్ళెప్పుడు అని అడిగాడు. మాట్లాడలేదు శివాని. ఇంతలో ఉన్నట్టుండి తన ఎడం భుజం మీద ఏదో టప్పున పడ్డట్లయి కెవ్వున కేకేసి వెనక్కు తిరిగి చూసింది. తను జంప్ చేయటంతో ఎగిరి ఇసుకలో పడ్డ దాని వంక చూసింది. ఇంత లావున ఇంత పొడుగున ఉన్న బల్లి. ఇక్కడికి బల్లి ఎలా వచ్చింది? వామ్మో, నాకు బల్లింటే చచ్చేంత భయం అని శివాని అంటుండగా వెనక నుంచి సంజయ్ పెద్దగా నవ్విన శబ్దం వినిపించింది. అప్పుడు అర్థమైంది శివానికి. యూ అంది కోపంగా సంజయ్ని ఉద్దేశించి. అది ఉట్టుట్టి ప్లాస్టిక్ బల్లి, దానికే అంత భయమా అన్నాడు సంజయ్. నీకిదేం సరదా, శాడిస్ట్ అంది శివాని అసహనంతో. జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు సంజయ్. ఇదేం ఫన్? నీ ఫన్ నా ప్రాణాలు తీసేలా ఉంది అని మనసులోనే అనుకొని పెద్ద పెద్ద అంగలతో ముందుకు నడుస్తున్న శివాన్ని ఉద్దేశించి, వాట్ అబౌట్ అవర్ డిన్నర్ అని అడిగాడు. నో, నాకొద్దు డిన్నర్, నేను ఇంటికి వెళ్తున్నా అంటూ ఫోన్లో క్యాబ్ను బుక్ చేయటం మొదలుపెట్టింది శివాని. ఏం చేస్తున్నావు నువ్వు? నేను డ్రాప్ చేస్తా ఉండు అంటున్నా వినకుండా అప్పుడే వచ్చి అక్కడ ఆగిన ఊబర్ క్యాబ్ ఎక్కి ఓటీపీ నెంబర్ చెప్పి కూర్చుంది. క్యాబ్ ముందుకు కదిలింది. ఇంటి ముందు క్యాబ్ ఆగటం, అందులో నుంచి దిగిన శివాని దుమదుమలాడుతూ లోపలికి రావటం చూసిన తిరుమలరావు, అదేంటమ్మా క్యాబ్లో వస్తున్నావు, అతనేడి అంటూ వెనక్కు గేటు వైపు చూస్తూ అడిగాడు. తండ్రికి సమాధానం చెప్పకుండా సీరియస్గా తాను రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది శివాని. రాత్రి 8 గంటలకు తల్లి తలుపు కొట్టి అన్నానికి రమ్మన్నా, నాకు ఆకలి లేదమ్మా, అయినా నేను తినొచ్చాను అని అబద్ధపు సమాధానం చెప్పింది. మంచం మీద వెల్లికిలా పడుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తుంటే శివాని ఆలోచనలు కూడా గిరగిరా తిరగటం మొదలుపెట్టాయి. ఈ పెళ్లి చూపులేంటి? ఆడపిల్లంటే ఎంత చులకనైపోయింది మగపిల్లాడికి అనుకుంటుంటే ఆ రోజు జరిగిన ఒక్కొక్క సంఘటన కళ్ల ముందు రివైండ్ అవుతూ ఆమెను మరింత భయపెట్టాయి. ఒక్కరోజుకే చుక్కలు చూపించాడు మహానుభావుడు. ఇంకా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే జీవితం అంతా భయం బతికే కదూ. ఎవరు భరిస్తారు ఇలాంటి మనిషిని? ఎంత అందం ఉండి ఏం లాభం, మంచి మర్యాద సంస్కారం లేకపోయాక అని అనుకుంటుంటే మొదట పెళ్లి చూపులకు వచ్చిన అభిమన్యు గుర్తుకు వచ్చాడు శివానికి. ఆ కళ్ళల్లో ఎంతటి గౌరవ మర్యాదలు, ఆ ముఖంలో ఎంతటి ప్రసన్నత. మీరు అంటూ సంబోధించటం, శివాని గారు అంటూ పిలవటం, హాలు గుమ్మం దాటి పెరటి గుమ్మం దాటబోతుంటే గుమ్మానికి తను పక్కకు తప్పుకొని ముందు మీరు అంటూ చెయ్యిని ముందుకు జాపి మునివేళ్లతో చూపించడం, అమ్మ గార్డెన్లోకి 2 టీలు పంపించినప్పుడు ట్రేలో నుంచి కప్సాసర్ తను అందుకొని లేడీస్ ఫస్ట్ అంటూ ముందు తనకు ఇవ్వటం, మీ ఇష్టాలు అభిష్టాలు ఏంటి, మీరు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలని అనుకుంటున్నారు అని అడగటం, ఒకవేళ నేను నచ్చకపోతే ఆ విషయాన్ని మీరు నిర్మోహమాటంగా చెప్పచ్చు
అనటం గుర్తుకు వస్తుంటే అప్పుడు మనసుకు తట్టని ఎన్నో సున్నిత విషయాలు ఇప్పుడు మనసు ద్వారం దగ్గర వచ్చి నిల్చున్నట్టుగా అనిపించింది శివానికి. అనుభవాలు పాఠాలు నేర్పటం అంటే ఇదేనా అనుకుంది సంజయ్ చిల్లర చేష్టలు కళ్లకు కట్టగా. మళ్ళీ అభిమన్యే అన్నాడు, వివాహం పట్ల మీ అభిప్రాయాలు ఏవైనా అవి యథేచ్ఛగా నాతో షేర్ చేయొచ్చు. అది ఏదైనా మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నా విషయంలో మాత్రం వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక అని. పెళ్ళి 100 ఏళ్ల పంట అని పెద్దలు అంటారు కదా, దాని వెనక ఎంత అర్థం ఉందో కదా అనిపిస్తుంటుంది నాకు. అంతటి సుదీర్ఘకాలం ఒక ఇంట్లో ఒక కప్పు కింద భార్యాభర్తల్లా కష్టంలో సుఖంలో కలిసి బ్రతకాలంటే ఎంతటి అవగాహన, ఓర్పు, సహనాలు, సర్దుకుపోయే తత్వం ఉండాలి. నాకేమనిపిస్తుందంటే శివాని గారు, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా మంచి జీవిత భాగస్వామి దొరకటం చాలా అదృష్టం అని. ఎందుకంటే ఒకరి ప్రభావం మరొకరి మీద చాలా ఉంటుంది గనక. ముఖ్యంగా భార్య ప్రభావం భర్త మీద ఎక్కువ ఉంటుంది, అది మంచైనా చెడైనా. అందుకని నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి ఆ దేవుణ్ణి నాకు మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నాను. మిమ్మల్ని ఈరోజు మొట్టమొదటిసారి చూడగానే మంచి ఇల్లాలికి ఉండాల్సిన లక్షణాలన్నీ మీకు ఉన్నాయని అనిపించింది. మిమ్మల్ని తన జీవితంలోకి ఆహ్వానించబోయే ఆ యువకుడు ఎవరో గాని అదృష్టవంతుడు. నేను మీకు తగినవాణ్ణి అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఆ అదృష్టవంతుణ్ణి నేనే అవుతాను. అప్పుడు నా ఆనందానికి అవధులుండవు అంటూ చిరునవ్వు నవ్వి, ఇంకా లోపలికి వెళ్దామా, పెద్దవాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని మళ్ళీ అంతలోనే, అవును ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను కానీ మీరు ఒక్క మాట మాట్లాడలేదు అన్నాడు అభిమన్యు. ఆ మాటలతో తొట్రుపడింది తను. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తప్పక మెల్లిగా గొంతు విప్పింది. ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమీ లేదండి. వివాహం గురించి మీరు చెప్పిన మాటలు బాగున్నాయి, నాది అదే అభిప్రాయం. పెద్దలు అంటూ ఉంటారు కదా, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతుంటాయి, ఆ దేవుడు ముందే ఎవరికి ఎవరో నిర్ణయించి పెడతాడు అని. అలా మనిద్దరికీ రాసిపెట్టి ఉంటే పెళ్ళి జరుగుతుంది అంది. ఆ సమాధానానికి గడుసరివే అన్నట్టుగా మెచ్చుకోలుగా చిరునవ్వుతో ఆ సమయంలో తన వంక చూసిన చూపు అందంగా హుందాగా ఉన్నట్టు అనిపించింది నాకు. అప్పుడు అలవోకగా అస్పష్టంగా అనిపించిన ఆ విషయాలు దృశ్యాలు ఇప్పుడు వేరే రూపంలో ఒక అందాన్ని సంతరించుకొని కనిపించి మనసుకు ఇష్టాన్ని కలిగించటం మొదలుపెట్టాయి. అలా ఆలోచిస్తూ పడుకున్న శివానికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. తెల్లంగా తెల్లవారాక లేచి తలుపులు తీసుకొని బయటకు వచ్చింది. అందరూ ఆమె వంక ఆసక్తిగా చూశారు. అదేమీ పట్టించుకోకుండా శివాని సీదా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నాకు నిన్న వచ్చిన ఆ సంజయ్ అస్సలు నచ్చలేదు. మొన్న మధ్య వచ్చిన ఆ అభిమన్యుతో నా పెళ్లి నిశ్చయం చేయండి అంది. అందరూ ఆశ్చర్యంగా తన వంకే చూస్తుండగా వాళ్ల చూపుల్లోని ప్రశ్నను అర్థం చేసుకున్న శివాని సంజయ్లోని అల్లరి చిల్లరితనాన్ని, శాడిజంని పూసగుచ్చినట్లు చెప్పింది తన వాళ్లకు. అందరూ ఆశ్చర్యంతో ఇదేం పిల్లాడు అంటూ బుగ్గలు నొక్కున్నారు. ఇంకా నయం, ముందే తెలిసింది, పిల్లని ఇచ్చిన వాళ్ళం కాదు అనుకున్నారు తల్లి తండ్రి. ఆ తర్వాత అభిమన్యులోని సింప్లిసిటీని, ఉన్నత భావాలని, స్త్రీలకు పెద్దలకు తను ఇచ్చే గౌరవాన్ని కూడా చిరుసిగ్గుతో అరమోడుపు కన్నులతో చెప్పింది శివాని. ఆ తర్వాత నెల రోజుల లోపే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. మగపెళ్లివారు
విడిదింట్లో దిగారు అన్న విషయం తెలియగానే పురోహితుడు, వరనిత్యానికి టైం అవుతోంది, ఎదురుకోళ్లకు అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి, అమ్మా వరపూజకు బయలుదేరాలి మనం అని గట్టిగా అరిచి మరీ చెప్తున్నాడు పెళ్లి కూతురి తల్లిదండ్రులను ఉద్దేశించి. గౌరీ పూజకు సిద్ధమవుతున్న శివాని ఆ మాటలు విని మనసులోనే నవ్వుకుంది. వరనిశ్చయం అనేది పెళ్లిలో కేవలం ఒక తంతుగా, సంప్రదాయంగా జరిగే వేడుక కాదు పురోహితుల వారు. పెళ్లికి ముందే కన్య తన తెలివితేటలను ఉపయోగించి తనకు తగిన వరుని ఎంచుకునే నిజమైన ప్రక్రియ. పెళ్లి చూపులలో తల వంచుకొని కూర్చుని అబ్బాయి తనను నచ్చితే చాలు జన్మ ధన్యమైపోతుంది అన్నట్టు తనను నచ్చిన వాడితో పాణిగ్రహణం చేయటం కాదు పెళ్ళంటే. తనకు నచ్చిన వాడితో జోడు కడితేనే ఆమె జీవితంతో పాటు ఆ సంసారం కూడా కలకాలం కళకళ్లాడుతూ ఉంటాయి అనుకుంది శివాని అభిమన్యు మనసులో మెదిలి గిలిగింతలు పెట్టగా. ఇంతలో పెళ్లి మంటపంలో మంగళవాయిద్యాలు మిన్నంటుతూ జోరున మోగాయి, శుభమస్తు అన్నట్టు. ఇదండి వరనిశ్చయం కథ. విన్నారు కదా. ఆడపిల్ల జీవితం అతి సుకుమారమైన కుసుమం లాంటిది. దాన్ని పదిలంగా పట్టుకొని భద్రంగా గుండెల్లో పెట్టుకునే వాడి చేతిలో పెట్టాలి కానీ అర్హత లేని వాడి చేతికి అస్సలు అందించకూడదని చెప్పే నా ఈ కన్యాదానం కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతకుముందు అబ్బాయిల్లో అవలక్షణాలు అంటే స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి అన్నట్టు ఉండేది. ఇప్పుడు అవలక్షణాలు అంటే ఈ కథలో నేను సంజయ్ పాత్ర ద్వారా చెప్పిన అడ్వెంచర్స్ పేరిట చేసే వెర్రిముర్రి ఫీట్సు, చిల్లర వేషాలు. అది హీరోయిజం అనుకుంటున్నారు ఈ కాలం కుర్రకారు. రొటీన్కి భిన్నంగా, కాలానుగుణంగా నేను ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్న కొత్త పాయింట్ ఇది. నా ఈ ప్రయోగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.